అందరికీ నమస్కారం. శ్రీ మాత్రే నమః. ఓం నమ శివాయ. ఓం శ్రీ సాయిరామ్. ఈరోజు మన ఛానల్లో ధనుసు రాశి వారి గురించి తెలుసుకుందాం. ఏప్రిల్ 15వ తేదీ మంగళవారం రోజున రాత్రి 8 గంటల తర్వాత ఈ ధనుసు రాశి వారికి జరగబోయే సంఘటనలు మాత్రం ఇవే. ఇక ఈ ధనుసు రాశి వారికి ఏం జరుగుతుంది, అలాగే వీరి గోచార రీత్యా ఫలితాలు ఏ విధంగా ఉండబోతాయో పూర్తి అంశాలను మన ఛానల్లో స్పష్టంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు చిన్న రిక్వెస్ట్ అండి, వీడియో పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధనుసు రాశి అనేది రాశి చక్రంలోని 9వ రాశి. మూల నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ 1వ పాదంలో జన్మించిన వ్యక్తులని ధనుసు రాశిగా పరిగణిస్తూ ఉంటారు. ఈ రాశి అధిపతి వచ్చేసి గురువు. ఇక ఈ ధనుసు రాశి వారు కుజ గ్రహం యొక్క ప్రభావంతో జన్మించిన గొప్ప వ్యక్తులు వీరు. అసాధారణమైన శక్తి, దృఢ సంకల్పం, లోతైన అంతర్దృష్టి కలిగి ఉంటారు ఈ రాశివారు. ఇక ఈ ధనుసు రాశి వారికి సమాజంలో ఒక ప్రత్యేక గుర్తింపు వస్తుంది. ఇక వీరు సమాజంలో అంతర్గంటే ముందు మంచి పేరు ప్రఖ్యాతలు అయితే తెచ్చుకుంటారు. అలాగే ధనుసు రాశి వారికి తమకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఖచ్చితంగా ఏర్పాటు చేసుకుంటారు. సమాజంలో కూడా వీరికి చాలా ప్రత్యేకత లభిస్తుంది. అలాగే రాశివారు చిన్న వయసు నుంచే కష్టాలను ఎదుర్కొన్న వారిగా ఉంటారు. చిన్న వయసు నుంచే అనేక రకాల ఇబ్బందులతో పైకి వచ్చిన వారుగా ఉంటారు. ఇక ఈ రాశివారు ఎదుటి వారికి సహాయం చేయడంలో ఎప్పుడు కూడా ముందే ఉంటారని చెప్పుకోవచ్చు. అయితే ఈ రాశివారు ఎదుటి వారికి సహాయం చేయడంలో ఎప్పుడు కూడా వీరి కష్టం విలువ, సమయం విలువ, డబ్బు విలువ బాగా తెలిసిన వారిగా ఉంటారు ఈ ధనుసు రాశివారు. ఈ రాశివారు కష్టానికి తగిన ఫలితం రావాలని ఎదురు చూస్తూ ఉంటారు. దానికంటే ఎక్కువ ఫలితాలు రావాలని, ఉన్నత స్థానాలను చేరుకోవాలని ఎప్పుడు కూడా అనుకోరు. అలాగే రాశివారు అలంకార ప్రియతత్వాన్ని కూడా కోరుకుంటారు. ఈ రాశివారు అందంపై ఎక్కువగా ఆసక్తి కలిగిన వారు ఉంటారు. ఏదైనా పని మొదలుపెట్టే ముందు 1-10 సార్లు ఆలోచిస్తే గనక ఈ ధనుసు రాశి వారు మొదలు పెడతారు. కనుక పూర్తి చేసేంత వరకు కూడా మధ్యలో వీరు విడిచిపెట్టరు. చాలా పట్టుదలతో పనిని ముగిస్తారు. జీవితాన్ని ఎప్పుడు కూడా ఓడిపోయిన తత్వంగా తీసుకోరు. వీరి జీవితంలో ప్రారంభమైన అపజయాలను చూసి కృంగిపోకుండా ఆత్మవిశ్వాసంతో అడుగులైతే ముందుకు వేస్తూ ఉంటారు. అలాగే ఈ రాశి వారికి వృత్తి, ప్రజాభిమానానికి సంబంధించిన రంగాల్లో కూడా బాగా రాణిస్తారు. స్థిరాస్తులు కూడా వీరికి బాగా అభివృద్ధి చేస్తారు. ఇక ముఖ్యంగా ఈ రాశి వారికి అయితే చాలా అనుకూలమైన పరిస్థితులు అయితే ఏర్పడబోతున్నాయి. అంటే ఈ రోజున కొన్ని ఫలితాలు మిశ్రమంగా కనిపిస్తున్నాయి, కొన్ని అంశాలైతే అనుకూలంగా ఉంటాయి. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండవలసిన పరిస్థితులు అయితే వీరికి గోచారిస్తున్నాయి. అయితే ఈ రాశి వారికి ఈ రోజులు అంటే ఏప్రిల్ 15వ తేదీన రాత్రి 8 గంటల తర్వాత వీరికి హఠాత్తుగా ఒక ఫోన్ కాల్ అనేది వస్తుంది. ఆ ఫోన్ కాల్లో మీరు ఒక సీరియస్ విషయాన్ని అయితే వినబోతారు. అంటే చాలా కాలం నుంచి ఎదురు చూస్తున్న ఒక సమస్యకైతే పరిష్కారం అనేది దొరకబోతుంది. ఇక సాధ్యం కాదు అనుకున్న పని కూడా మీకు సాధ్యపడుతుంది. అలాగే మీరు ఒక ఆలోచన చేస్తారు, దానికి సంబంధించి చక్కటి ప్రణాళికలు కూడా చేస్తారు. అయితే వీరు ఆ ఫోన్ ద్వారా ఒక చెడు వార్తను కూడా వినబోతారు. మీ బంధువులకు సంబంధించిన ఒక చెడు వార్త మీకు ఈ సమయంలో రావచ్చు. అలాగే మీ ఇరుగు పొరుగు వారు కావచ్చు, మీ చుట్టాలు కావచ్చు, మీ బంధువులు కావచ్చు, మీ తోడబుట్టిను కానీ కావచ్చు, వారిలో ఆరోగ్యం బాగోలేదని ఈ రోజున ఖచ్చితంగా ఆ వార్త అనేది మీకు ఈ సమయంలో అందడం అనేది జరుగుతుంది. కాస్త ఈ ధనుసు రాశి వారు కాస్త ఆందోళనకు గురి అవుతారు. అయినప్పటికీ కూడా ఆ శివయ్య మీద మీరు పూర్తి భారాన్ని వేసి శివనామస్మరణ చేస్తూ ఉంటే కనుక ఈ వార్త తెలియగానే ప్రతి కీడును శివుడు మీ వద్దకు రాకుండా కట్టివేస్తారు. ఇక మీకు చక్కటి శుభ ఫలితాలు అయితే కలగబోతాయి. ఇక అవతల వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఆ నష్టాన్ని పొందడం కూడా ఆ భగవానుడి చక్కగా ఆశీర్వాదాలు కూడా మీకు అందజేస్తారు. ఈ రాశి వారికి సంబంధించినటువంటి ప్రతి అంశాన్ని కూడా ఆచితూచి నిర్ణయం అయితే తీసుకోవాలి. అలాగే ధనుసు రాశి వారి జీవితంలో ఎన్నో ఒడిదొడుకులను ఎదురవుతూ ఉంటాయి.
ఇలా ఎదుర్కొనే పై స్థాయికి అయితే వీరు ఈ ధనుసు రాశి వారు వస్తారు. ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఎన్నో రకాలైన కష్టాలను ఎదుర్కొని వచ్చి ఉన్నత స్థాయికి అయితే వీరు చేరుకుంటారు. కనుక వీరికి కష్టజీవులు అని చెప్పుకోవచ్చు. చిన్న వయసు నుండే వీరి కష్టం అయితే వీరికి బాగా తెలుసు. ఎందుకంటే వీరికి చిన్నప్పటి నుంచి కుటుంబ బరువు బాధ్యతలు మీ నెత్తి మీద పడ్డాయి కనుక వీరికి కష్టం విలువ అనేది బాగా తెలుసు. అలాగే ధనుసు రాశి వారు మీ జీవితంలో కష్టాలు నష్టాలు పంచుకోవడానికి అయితే ప్రతి ఒక్కరు ఉంటారు కదా, వీళ్ళే చెప్పుకోవచ్చు. మీ జీవితంలో కూడా వారు ఎవరైనా కావచ్చు, జీవిత భాగస్వామి లేదా ప్రేమికులు కావచ్చు, వ్యాపార భాగస్వామి అయి ఉండవచ్చు, స్నేహితులు అయి ఉండవచ్చు, బంధువులు, ఇరుగు పొరుగు వాళ్ళు ఎవరైనా కావచ్చు. కానీ వారితో అనవసరమైన వాదనలకు మీరు దిగుతూ ఉంటారు కనుక ఈరోజు మీరు ఎవ్వరు ఏం చెప్పాలి అంటూ చెప్తే చూడండి అని చెప్పి బంధం వీరితో ఎలా ఉంది, ఇది యొక్క విషయంలో ఆలోచన ఎలా ఉంటుంది అన్నిటినీ కూడా పక్కన పెట్టేస్తారు. ఆ క్షణం చెప్పుడు మాటలకు చెవులకు అప్పగిస్తారు. కావున ఇరుగు పొరుగు చెప్పుడు మాటలు చెప్పే ఏ వ్యక్తినైనా కూడా వారి మాటలను అలంకరించకూడదు. అలాంటి వారికి మీరు దూరంగా ఉండండి. ఈరోజు మనసుతో అలంకరించిన చెవుడు ద్వారా విన్నది మనసుకి చేర్చుకోవద్దు. ఇలా చేస్తే ఈరోజు మీకు బాగుండదు. అలాగే రాశివారి మీ యొక్క నష్టం మీరు అస్సలు పూడ్చుకోలేకపోతారు. కావున మీరైతే ఈ రోజున అప్రమత్తంగా ఉండండి. మీ బంధానికి ముగింపు పలికే విషయంలో అలంకారాన్ని పక్కన పెట్టండి. కోప ఆవేశాలు పక్కనకు పెట్టండి. ఈరోజు ధనుసు రాశి వారి యొక్క వ్యాపారంలో కూడా ఈరోజు కొన్ని అంచనాలు తప్పి నిరాశ అయితే ఎట్లుంటుందండి. ఈ వ్యాపార ఇబ్బందులు ఎన్ని ఎదురైనా సరే అప్పుడు చికాకులు పడేదాకా కూడా అది భరించి తీసుకుంటారు. ఉద్యోగాలు అదనపు బాధ్యతలు సతమతమ కావచ్చు, మానసిక ప్రశాంతత కావచ్చు లభిస్తుంది. ఒంటరిగా ఉండడానికైతే ఈరోజు ప్రయత్నించండి. ఎటువంటి విషయాన్ని కూడా ప్రయత్నాలు అనేటివి అసలు చేయకూడదు. కష్టం నష్టాలు బాధలు ఉన్నపది కూర్చొని ఆలోచించండి. ఇక ధనుసు రాశి వారికి ఏప్రిల్ 15వ తేదీన మంగళవారం రోజున రాత్రి 8 గంటల తర్వాత వీరికి జరగబోయే సంఘటనలు మాత్రం ఖచ్చితంగా ఇవే. కాబట్టి ధనుసు రాశి వారికి తప్పు సొంతవారు చేసిన తప్పు అని అంటారు. ఎవరైనా ఒక్కటే అంటూ ఉంటారు, తన వారు పరాయి వాళ్ళు అంటూ అనరు. అంతేకాదు వీరు వినూత్నంగా ఆలోచిస్తూ ఉంటారు. దాన ధర్మాలు ఎక్కువగా చేస్తారు. ఏదైనా సరే కొత్తగా ఆలోచిస్తారు. ఎందులోనైనా కొత్తగా ఉండాలని కొత్త ధనాన్ని వెతుక్కుంటారు. చేసినటువంటి ప్రతి దానిలోనూ కూడా మంచి ప్రతిఫలాన్ని ఆలోచిస్తూ ఉంటారు. తగినట్టుగా కష్టపడుతూ ఉంటారు. ఈ రాశివారు అయితే ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి ఆసక్తిగా ఉన్నటువంటి పనులు ఎక్కువగా చూపుతూ ఉంటారు. అయితే వీరికి ఒక పని మీద ఆసక్తి ఉందనుకోండి, అంతకు మించి ఎంత మంచి అవకాశాలు వచ్చిన వారైనా సరే వినియోగించుకోరు, సద్వినియోగం చేసుకోరు. అలాగే వీరే ఏదైతే లక్ష్యాన్ని అనుకుంటున్న దాన్ని సాధించే క్రమంలో కష్టపడుతూ ఉంటారు. అదే సమయంలో ఎన్ని రకాల సమస్యలన్నీ ఎదురైనా సరే వాటి పొరపాటున వదిలేరు. కనుక ఈ రాశివారు ఎవరైతే ఉన్నారో ఈ రాశిలో జన్మించిన వ్యక్తులు ఖచ్చితంగా అనుకున్నది సాధించి తీరుతారు. వీరి జీవితంలో ఏదైతే లక్ష్యాన్ని పెట్టుకున్నారో ఆ లక్ష్య సాధనలో ఎన్ని ఒడిదొడుకులు ఎదురైనా సరే 100% సాధించి తీరుతారని చెప్పుకోవచ్చు. ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి గురువు అనుగ్రహం అధికంగా ఉంటుంది. గ్రహాలు కూడా ఈ సమయంలో రాశి వారికి అన్ని అనుకూలిస్తూ ఉన్నాయి. తద్వారా ఈ సమయంలో 100% సాధించి తీరుతారని చెప్పుకోవాలి. ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి గురువు అనుగ్రహం అధికంగా ఉంటుంది. గ్రహాలు కూడా ఈ సమయంలో రాశి వారికి అనుకూలిస్తుంటాయి. తద్వారా వీరికి ఈ సమయంలో ఏది చేసినా సరే ఖచ్చితంగా 100% కూడా కలిసి వస్తుంది. కుటుంబం మీద వీరికి ఎక్కువగా ఆలోచన ఉంటుంది. అలాగే ఎక్కువ సమయం కుటుంబంతో కలిసి గడుపుతూ ఉంటారు. అంటే ఇంతకుముందు ఇది చేయొద్దు అది చేయొద్దు అని చెప్పేసి రిస్ట్రిక్షన్స్ పెట్టిన వ్యక్తులు కూడా కుటుంబ సభ్యులు వీరికి ఖచ్చితంగా 100% కూడా వీరిని మద్దతు పలుకుతూ ఉంటారు. అంటే ఇంకా ప్రోత్సహిస్తూ ఉంటారు. మీరు ఏదైనా చేయవచ్చు అని ఖచ్చితంగా నిరూపిస్తారు. అలాగే మీ యొక్క జీవిత భాగస్వామితో మీ సమయంలో మద్దతుగా ఉంటుంది. తద్వారా మీరు చాలా సంతోషంగా మీరు అనుకున్న సాధిస్తారని చెప్పుకోవచ్చు. కుటుంబంలో ఎదుర్కొన్నట్టు సమస్య తొలగిపోతుంది. డబ్బు పరంగా మీరు ఎదుర్కొన్నట్టు సమస్య తొలగిపోతాయి. ఆర్థిక పరంగా కూడా మీకు ఎదుర్కొన్న ఏదైతే సమస్యలు ఉన్నాయో అవన్నీ కూడా 100% తొలగిపోతాయి. ఆర్థిక పరంగా కూడా ఉద్యోగ పరంగా కావచ్చు,
మీకు ఇంకా ఏదైనా ఒక పని మొదలు పెట్టాలి మధ్యలో ఆపుకున్నారనుకోండి, ఆ పనిని సైతం ముందుకు తీసుకెళ్తూ ఉంటారు. ముఖ్యంగా మీ ప్రేమ జీవితంలో చాలా బాగుంటుంది, మునుపటి కంటే కూడా చాలా బాగుంటుంది. అంతేకాకుండా కొంతమంది సన్నిహితుల ద్వారా అలాగే మీ స్నేహితులతో కొన్ని రకాల సమస్యలు వచ్చే అవకాశం కూడా